నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో 500 మంది వాహనదారులకు ఫ్రీగా హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ పాల్గొన్నారు. హెల్మెట్ అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపొద్దని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. గతంలో కూడా నియోజకవర్గంలో 22,000 హెల్మెట్లు ఫ్రీగా పంపిణీ చేశామన్నారు ఎమ్మెల్యే బత్తుల. దేశానికే దిక్సూచి కావాలా, మీరందరూ సహకరించాలా. ఈ ర్యాలీ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన మిర్యాలగూడకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కాబట్టి ఒక దిక్సూచి కావాలా. దీంట్లో ఎవరు తప్పించుకొని పోవద్దని కూడా మనస్ఫూర్తిగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక శాసనసభ్యుడిగా మీరందరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2,000 వరకు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద ఈసారి నల్గొండ జిల్లాలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కొత్తగా తీసుకొని రావడం జరిగింది. పెట్రోల్ కావాలి అంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వచ్చే విధంగా జనాల్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇదేంటంటే ఎవరు కూడా అన్నెసరీగా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా జనాలకి ఇంకా పాజిటివ్ గా మోటివేట్ చేద్దామని తీసుకొని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మిర్యాలగూడలో మా హెల్మెట్స్ కొంచెం షార్టేజ్ ఉన్నది, కొంచెం జనాల దగ్గర హెల్మెట్స్ లేవు అంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు స్పందించి వెంబటే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా అందరికి కూడా ఫ్రీగా